త్రినేత్రుడు సినిమా తర్వాత ఓకే, మరి త్రినేత్రుడు తర్వాత మళ్ళీ చిరంజీవి గారితో మీరు చేశారుగా? తర్వాత చేసాం. అంటే ఆ తర్వాత ఏమైంది, అక్కడే కదా గ్యాప్ వచ్చింది. మేము డిమాండ్ చేస్తున్నాం అని టోటల్గా బయట సరే ఈ సినిమా ఇవ్వలేదు చిరంజీవి గారు, అంటే మా నాగబాబు ప్రొడ్యూసర్ నాగబాబు ఇవ్వలేదు సరే కదా అనేసి మేము ఇంకో మేము ట్రై చేస్తాం మిగతా సినిమాలు కూడా. ఏం రత్నం సినిమా ఒకటి అని ఇలా అడుగుతూ ఉంటే అందరికి వాళ్ళకి ఏమైంది, ప్రొడ్యూసర్స్కి ఏంటంటే ఎంతసేపు ఎక్కడికెక్కడ అమ్మేసుకొని క్యాష్ చేసుకోవాలని చూస్తుంటారు. ఇప్పుడు ఎవడు 10 రూపాయలు ఎక్కువ ఇస్తే ఆడికి అమ్మేస్తారు, సినిమా కానీ ఆడియో కానీ ఏదన్నా. అంటే బిజినెస్ మీడియా కదా. మేము సిన్సియర్గా ఉండేవాళ్ళం, మాకు ఇవ్వండి సార్ 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 ప్లీజ్ సార్ మేము చేస్తాం సార్, మీకు డబ్బులు ఇస్తాం సార్, తర్వాత ఇస్తాం, తర్వాత కాదా ఇప్పుడే ముందే ఇవ్వాలి మేము అంత డబ్బులు ఇవ్వలేం. అక్కడ కొంచెం ప్రాబ్లం అయ్యి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు అని మా మీద, అది జనరల్గా ఈ జలసీ గ్రూప్ ఉంటాయిగా, డిమాండ్ చేస్తున్నారు మా గురించి ఒక బ్యాడ్ ప్రాపగండా చేసి టోటల్గా ఇండస్ట్రీ బాయ్కాట్ చేసేసింది. రాజ్కోటికి ఒక్క సినిమా కూడా లేకుండా. ఏది ఇంత సూపర్ హిట్స్ ఇచ్చిన ఒక బ్యానర్ రాజ్కోటి అన్న, ఇదంతా ఆడియన్స్ తెలియదుగా ఎన్ని స్ట్రగుల్స్ మేము పడ్డాం ఇండస్ట్రీలో. బాయ్కాట్ చేసిన తర్వాత మేమేం చేయాలి, మమ్మల్ని నమ్ముకున్న ఆర్కెస్ట్రా ఉన్నారు, రెగ్యులర్ ఆర్కెస్ట్రా, ఒక ఫ్యాక్టరీ లాగా వర్క్ జరిగేది. మొత్తం గ్యాప్ వచ్చేసింది. వాళ్ళందరూ ఓకే బాబు రికార్డింగ్ నైనా ఇక సినిమాలు లేవు రా బాబు. అప్పుడు మాకు కన్నడ ఫీల్డ్లో కాట్రగడ్డ ప్రసాద్ గారు అనే నిర్మాత, ఆయన కన్నడలో చిన్న సినిమాలు తీస్తున్నాడు. అప్పుడు మాలాశ్రీ పెద్ద సూపర్ స్టార్ ఆవిడ. అక్కడ మాలాశ్రీ సినిమాలు ఇవ్వటం మాకు మొదలెట్టారు. ఇప్పుడు కన్నడ ఫీల్డ్లో ఒక 48 సినిమాలు కంటిన్యూస్ హిట్ మూవీస్ ఇచ్చాం. నేను రాజ్ ఇద్దరు కలిసి. తర్వాత మేము విడిపోయిన తర్వాత రాజుగా కొన్ని సినిమాలు చేశాడు, నేను కొన్ని సినిమాలు చేశాను కన్నడ. చేసిన తర్వాత అప్పుడు మేము చిక్ బక్ అనే ఒక ఆల్బమ్ సరదాగా, అప్పుడు మేము చేసిన బాయ్కాట్ చేసిన సినిమాలో ఒక సినిమా మేము చేసిన సత్యమూర్తి గారి డైరెక్షన్లో ఒక సినిమా, ఏది దాదర్ ఎక్స్ప్రెస్ అనే సినిమా. దాంట్లో మాల్గాడి శుభా తోటి ఒక పాట పాడించాం. అమ్మాయి పాప్ కైండ్ ఆఫ్ ఉషా ఉదుపులా ఉంటుంది వాయిస్. అయితే రెహమాన్ స్టూడియోలో నేను ఆ వాయిస్ విని, నేను రాజు ఏదో వెరైటీగా ఉంది వాయిస్, దీంతో ఏదైనా ఒక ఫోక్ ఆల్బమ్ చేద్దాం అని ఎప్పటికప్పుడు అనిపించడం అండి. ఇదంతా స్పాంటేనియస్గా అనిపించడం. ఇమీడియట్గా ఒక ఆల్బమ్ చేసాం మాల్గాడి శుభా తోటి. అది సాహితీని ఒక రైటర్ ఉన్నాడు, ఆయన బాగా రీసెర్చ్ చేశాడు. ఇది తెలంగాణ లాంగ్వేజ్ని కంప్లీట్ రూరల్స్కి వెళ్ళి ఆ పదాలన్నింటినీ సేకరించి తను చాలా రీసెర్చ్ చేశాడు. వచ్చి మాతో చెప్పాడు సార్ ఇలాగా. అప్పుడు తను అప్రోచ్ అయ్యి నేను ట్యూన్స్ ఇచ్చి ఈ ట్యూన్కి ఇలా కట్టండి, తర్వాత కొన్ని తను లిరిక్కి మేము ట్యూన్ చేసి సరదాగా అలాగే అలా కూల్గా అలా ఏదో జుట్లు పిక్కొని కూర్చొని పెట్టుకొని కూర్చొని ఏమి ఒక కూల్గా చేసి మాల్గాడి శుభా తోటి అసలు ఒక్క పాటకి శృతి ఉండదు, అంటే ఓన్లీ ద కల్చర్ వాయిస్ కల్చరే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ట్యూన్ టప అని మొత్తం రెహమాన్ రికార్డ్ చేసేవాడు. వాటిలో చిన్న మిక్సర్ ఉండేది వాటికి. పంచాయతీ నిన్నని చిన్న స్టూడియో, దాంట్లో ఒక చిన్న వాయిస్ బూత్ ఉండేది, ఒక హాల్ ఉండేది. శుభ పాడుతూ ఉంటే ఇక్కడ వెంటనే మేము ఇలా లోపల కండక్ట్ చేస్తూ ఒక చిక్కు పక్కు అందరూ సరదాగా అంటుంటే అది పాడుతుండేది. దీనికి ఒక ఫార్మేట్లో పెట్టుకుని కూర్చొని చేయలేదు. చాలా ఒక రీల్స్ న్యాచురల్గా చేసిన పాటలు సెన్సేషనల్ హిట్ అయిపోయింది ఆల్బమ్. ఎప్పుడైతే ఆ ఆల్బమ్ హిట్ అయిందో మళ్ళీ ఇండస్ట్రీ మమ్మల్ని వెతుక్కుంటూ దబా నుంచి పడ్డారు అందరూ. ఆ పడిన వాటిలో ఫస్ట్ మాకు స్టార్ట్ అయింది ఈవీవి సత్యనారాయణ. ఏ సినిమా ఉండదు అది? సీతారత్న గారి అబ్బాయి అనే సినిమాకి మాతోటి మంచి మెలడీ బీట్స్ అనే కాన్సెప్ట్ తోటి అక్కడ నుండి స్టార్ట్ అయ్యింది మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ రాజ్కోట్. అంటే త్రినేత్రుడికి సీతారత్నం గారి అబ్బాయికి మధ్య గ్యాప్ ఎంత? ఎన్ని సంవత్సరాలు ఉండదు? ఒక 2-3 years ఉంటుంది. ఈ 2-3 yearsలో మిగతా కంపోజర్స్ని తీసుకొచ్చి మామూలుగా అదే జనరల్గా ఇండస్ట్రీ అంతేగా, వీళ్ళు అనుకుంటే అంతే. త్రినేత్రుడు అన్నది యముడికి మొగుడు తర్వాత ముందా తర్వాత? చాలా లేటర్ ఆన్. త్రినేత్రుడు చాలా లాస్ట్ అనమాట. కొదవసింహం తర్వాత అనుకుంటాను. యముడికి మొగుడు తర్వాత త్రినేత్రుడు. యముడికి మొగుడు తర్వాత. యముడికి మొగుడు ఎప్పుడు? అది 88లో యముడికి మొగుడు. ఓకే. సో త్రినేత్రుడు తర్వాత చేసిన చిరంజీవి గారి సినిమాల్లో మీరు ఎక్కడ లేరు ఇంకా? అంతే లేదు. ఆ తర్వాత గ్యాప్. మళ్ళీ తర్వాత చేసింది హిట్లరేనా మీరు? మళ్ళీ తర్వాత మేము
లేదండి రాజ్కోటిగా మేము చేసాం. రాజా విక్రమార్క ఇవన్నీ రాజా విక్రమార్క, తర్వాత కొదవ సింహం, ఓకే ఓకే ముఠా మేస్త్రి. ఓకే ఓకే ఎలా మళ్ళీ కుదిరింది అంటే మీ ఓకే అంటే వాళ్ళ దగ్గర అదే చెప్తున్నా కదా, కూడా అర్థం అదే చేసుకోవాలి ఇండస్ట్రీలో ఒక సక్సెస్ ఇవ్వాలి. మేము ఎక్కడ చిక్ బమ్ ఇచ్చాం. చిక్ బమ్తో అందరికి మతి దిమ్మలు తిరిగిపోయినాయి. ప్రతి ఒక్కళ్ళు ఆ సీడీలు వేసుకుని డ్యాన్స్ చేయడం, అదే పాటలు. ఏ బస్సుల్లో చూసినా, ఏ కారులో చూసినా అదే పాట. ఓకే మాల్గాడి శుభ పాడిన పాటలు. ఓకే అది అంత సెన్సేషనల్ అయిపోయింది ఆ ఆల్బమ్. అయిన తర్వాత అబ్బా మళ్ళీ రాజ్కోటికి అందరూ రావటం. మీరు నిజంగా గ్రూపిజం అని అన్న మాట వాడారు కదా, గ్రూపిజం అని ఉంటే కనుక ఇప్పుడు సపోజ్ ఈ చిరంజీవి గారు చేసిన దానికి ఆయన చెప్తారుగా ఆ సినిమాకి చేయొద్దు అలా చెప్పాలిగా నిజంగా. అలాగే ఉండదు, అలా అలా ఉండదు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను చిరంజీవి గారి సినిమా సక్సెస్ ఇస్తేనే, సక్సెస్ హిట్ మ్యూజిక్ ఇస్తేనే నాకు బాలయ్య సినిమా ఇస్తాడు, వెంకటేష్ ఇస్తాడు, నాగార్జున ఇస్తాడు. అర్థమైందా? నేను చిరంజీవి గారి సినిమాకి నేను చేయలేదు అనుకోండి, ఏదో చిన్న హీరోలకి అంటే ఒక శ్రీకాంత్ సినిమాలు, ఒక జగపతి బాబు సినిమాలు చేస్తూ దాంట్లో మ్యూజిక్ చేసిన ఎవరు పెద్ద హీరోలు నాకు ఎవరు.